హాయ్, ఐఎమ్ ప్రకాష్. జనవరి 2 రోజు 2024లో ఒక ఇష్యూ జరిగింది. పెట్రోల్ షార్టేజ్ వల్ల చాలా మందికి ఇబ్బంది జరిగింది అనమాట. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ సైడ్ వెళ్తున్నారు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవడం వల్ల పెట్రోల్ కన్జ్యూమింగ్ ఉండదని అందరూ అభిప్రాయం చెంది ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ సైడ్ కొనడానికి వస్తున్నారు అనమాట. ఫ్రాంక్లిన్ ఈవీ షోరూమ్ లో ఉన్నాము. సో ఇక్కడ మనకి లో కాస్ట్ వెహికల్ నుంచి హై కాస్ట్ వెహికల్ వరకు ఉంది. సో ఈ వెహికల్స్ లో హై రేంజ్ అంటే ఎన్ని కిలోమీటర్స్ ఎక్కువ వెళ్తుందో అది కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ ట్రెండీ వెహికల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఈ ఫ్రాంక్లిన్ ఈవీ ట్రెండింగ్ వెహికల్. యా, వీటి గురించి ఈ వెహికల్స్ గురించి మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. మై నేమ్ ఇస్ వంశీ కృష్ణ అండి. ఈ కంపెనీ మేము లైక్ ఆల్మోస్ట్ 2 years అయింది. ఇప్పుడు మా దగ్గర మొత్తం 3 మోడల్స్ ఉన్నాయండి. ఇది నిక్స్ డిఎల్ఎక్స్ మోడల్, ఇది పవర్ ప్లస్ మోడల్, అండ్ ద లాస్ట్ వన్ ఈస్ కోరో మోడల్. లైక్ మా షోరూమ్ లో మోస్ట్ రన్నింగ్ మోడల్స్ అంటే పవర్ ప్లస్ మోడల్ ఇంకా నిక్స్ డిఎల్ఎక్స్ మోడల్. దీంట్లో మనకు స్టార్టింగ్ 70 కిలోమీటర్స్ రేంజ్ నుంచి లైక్ 200 కిలోమీటర్స్ రేంజ్ వరకు వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ పవర్ ప్లస్ మాట్లాడితే మనం దీంట్లో 75 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న వెహికల్ మనకు ఓన్లీ 70,000 రూపీస్ లో వస్తుంది, విచ్ ఈస్ ఎఫర్టబుల్ బై ఆల్ ద కస్టమర్స్ అని మా అభిప్రాయం, ఈ కంపెనీ అభిప్రాయం అండి. దీంట్లో మనకి 75 కిలోమీటర్స్ బండి మనకి ఓన్లీ 76,000 రూపీస్ కి వస్తుంది. అండ్ ఇది 2 వేరియంట్ లో మనకి 120 కిలోమీటర్స్ రేంజ్ బండి కూడా ఉంది. దాంట్లో మనం లిథియం అయన్ బ్యాటరీ వాడతాము. బ్యాటరీకి ఒక్కసారి ఛార్జింగ్ పెట్టడానికి మనకి 4 hours టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి 120 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది ఫస్ట్ ఎకనామీ మోడ్ లో. బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒకసారి యాంటీ థెఫ్ట్ ఉంటుంది. యాంటీ థెఫ్ట్ అంటే మనం లైక్ ఎవరు వెహికల్ ని దొంగతనం చేయకుండా మనం వితౌట్ లాకింగ్ ఓవర్ బండి మనం లాక్ చేసుకోవచ్చు బండిని. ప్రెస్ దిస్ బటన్, బండి మొత్తం యాంటీ థెఫ్ట్ సెన్సర్స్ ఆన్ అయిపోతుంది. ఎవరైనా టచ్ చేసినా మనకి అలారం వస్తుంది వెహికల్ కి. ఇంకో బండి మూవ్ ట్రై చేసినా కానీ మనకి అలారం ఇస్తుంది వెహికల్. మళ్ళీ మనం ఇది బటన్ ఆఫ్ చేస్తేనే యాంటీ థెఫ్ట్ సెన్సర్స్ అన్ని మళ్ళీ ఆఫ్ అయిపోతాయి. దీంట్లో మనము 2 types ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయండి. ఒకటి లిథియం అయన్ బ్యాటరీ ఉంటుంది, విచ్ ఈస్ కాస్ట్లీ అండ్ విచ్ ఈస్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంటుంది, 7 years బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఇంకో టైప్ ఆఫ్ బ్యాటరీ వచ్చి గ్రఫైన్ బ్యాటరీ, ఓన్లీ 3 years లైఫ్ ఉంటుంది అండ్ బ్యాటరీ గ్యారంటీ వచ్చి ఓన్లీ 1 year ఉంటుంది కంపెనీ సైడ్ నుంచి. వేరే లిథియం బ్యాటరీకి 3 years వరకు గ్యారంటీ ఉంటుంది. మనము గ్రఫైన్ బ్యాటరీ వాడచ్చు, లిథియం అయన్ బ్యాటరీ వాడచ్చు. వేరే ఈ బండిలో మనకు ఓన్లీ లిథియం అయన్ బ్యాటరీనే ఉంటుంది. దీంట్లో సింగిల్ బ్యాటరీ వాడారనుకోండి మీకు 110 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది. ఒకవేళ మనం 200 కిలోమీటర్స్ రేంజ్ వాడామనుకోండి వీ హావ్ టు యూస్ 2 బ్యాటరీస్. అండ్ వన్స్ ఐ షో యూ. దీంట్లో 2 బ్యాటరీస్ పెట్టుకునే స్పేస్ ఉంటుంది మనకి. ఇఫ్ ఒకవేళ కస్టమర్ కి ఎక్కువ ట్రావెల్ చేస్తాడు, లేకపోతే ర్యాపిడో అన్నా లేకపోతే ఓలా అన్నా ఏమన్నా లైక్ డైలీ ఎక్కువ తిరుగుతుంది అనుకోండి, వాళ్ళ కోసం 2 బ్యాటరీస్ వాడుకోవచ్చు. సింగిల్ బ్యాటరీ అయితే మీకు ఓన్లీ 90,000 రూపీస్ లో మీకు వెహికల్ వస్తుంది. డబుల్ బ్యాటరీ అయితేనే మీకు ఎక్స్ట్రా బ్యాటరీ కాస్ట్ అవుతుంది. వేరే మోటార్ వచ్చి మీకు బ్రష్లెస్ మోటార్ ఉంటుందండి. ఇప్పటి వరకు అయితే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లో మోటార్ ఒకటే సింగిల్ పీస్ లా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్ కి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మొత్తం మోటార్ రీప్లేస్మెంట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. కానీ దీంట్లో ఏంటంటే మనం మోటార్ ని మొత్తం డిస్ప్లేస్ చేసి లోపల ఏ ప్రాబ్లం ఉందో ఉట్టి ఆ పార్టీ చేంజ్ చేసి అయిపోతుంది, విచ్ ఇస్ బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే లో మెయింటెనెన్స్ ఉంటుంది. ఇది వచ్చి బ్యాటరీ అండి, ఇది లిథియం అయన్ బ్యాటరీ. ఈ బ్యాటరీకి 7 years వరకు లైఫ్ ఉంటుంది. విచ్ ఎవర్ కస్టమర్ ఇస్ బయింగ్ ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుంటాం అనుకోండి, 7 years వరకు బడ్జెట్ అంటే మళ్ళీ అడిషనల్ డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉంది ఒక్కసారి బ్యాటరీ తీసుకుంటే. ఆఫ్టర్ 3 years అంటే 3 years వరకు గ్యారంటీ ఉంటుంది. 3 years తర్వాత కస్టమర్ బ్యాటరీ ఖరాబ్ అయింది అనుకోండి, ఈ బ్యాటరీ రిపేర్ చేసుకోవచ్చు. లైక్ దీనిలో ఒక బ్యాటరీలో అరౌండ్ 60 to 70 సెల్స్ ఉంటాయండి. ఆ సెల్స్ లో మనం డిటెక్ట్ చేయవచ్చు, ఏ సెల్ ఖరాబ్ అయిందో డిటెక్ట్ చేసి ఆ సెల్ రిప్లేస్ చేస్తున్నాం అనుకోండి, మళ్ళీ బ్యాటరీ మనకి కొత్త బ్యాటరీలకు అయిపోతుంది, మైలేజ్ మంచిగా ఇస్తుంది. ఈ వెహికల్ వచ్చి మన ఫ్రాంక్లిన్ ఈవీలో వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ వెహికల్ అండి. ఈ వెహికల్ లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మనకి 65,000 రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతుంది, విచ్ విల్ గివ్ అబౌట్ 75 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది. ఇదే బండిలో సేమ్ ఫీచర్స్ ఉంటుంది, కానీ బ్యాటరీ మార్చామనుకోండి కిలోమీటర్స్ పెరుగుతుంది, 120 కిలోమీటర్స్ ఇస్తుంది. ఆ బండి కాస్ట్ వచ్చి మనకి 92,000 రూపీస్ ఉంటుంది. వేరే ఇది నిక్స్ డిఎల్ఎక్స్ లైక్ నెక్స్ట్ మోడల్ ఈ కంపెనీలో. దీంట్లో వచ్చి మనకి 120 కిలోమీటర్స్ రేంజ్ వెహికల్ వచ్చి మనకి 96,000 రూపీసే ఉంటుంది. ఇంకోటి 75 కిలోమీటర్స్ కావాలనుకోండి 72,000 రూపీస్ మనకి బండి వస్తుంది.
ఈ మోడల్ పేరు వచ్చి కురో అండి. ఫ్రాంక్లిన్ లో వన్ ఆఫ్ ది లేటెస్ట్ డ్రాప్ అయిన వెహికల్ ఇది. లాస్ట్ 8 months అవుతుంది బండి లాంచ్ అయ్యి. దీంట్లో ఒకవేళ మీకు 110 kilometers రేంజ్ వెహికల్ కావాలనుకోండి, ఇట్ విల్ కాస్ట్ యూ ఓన్లీ 90,000 రూపీస్ విత్ ఆల్ ద అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. ఒకవేళ మీకు 200 kilometers రేంజ్ వెహికల్ కావాలనుకోండి, ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 1,27,000 నుంచి 1,30,000 రేంజ్ అవుతుంది. అప్పుడు ఫిక్స్ చేసుకోవచ్చు దాన్ని మనము. ఇంకోటి వెహికల్ లో చూస్తే మీకు 12-inch టైర్ ఉంటుంది దీంట్లో. లైక్ నార్మల్లీ యాక్టివాస్ కంటే ఒక పెద్ద టైర్స్ ఉంటుంది దీంట్లో. 12-inch టైర్ ఉంటుంది. ఇంకోటి బిల్ట్ క్వాలిటీ కూడా మీకు కంపేరింగ్ టు లైక్ లోకల్ ప్రొడక్ట్స్ కాకుండా బిల్ట్ క్వాలిటీ కూడా మీకు మంచి క్వాలిటీ ఉంటుంది దీంట్లో. దీంట్లో కూడా మనం రివర్స్ వెళ్ళొచ్చు, క్రూజ్ మోడ్ ఉంటుంది, డ్రైవింగ్ మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఎవ్రీ టైం వెహికల్ స్టార్ట్ అయినప్పుడు మనకి పార్కింగ్ మోడ్ లో స్టార్ట్ అవుతుంది బండి. దీన్ని మనం డ్రైవింగ్ మోడ్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. మొత్తం 3 models ఉన్నాయి. 3 models మీకు లీస్ట్ కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు ఉంటుంది, డిపెండింగ్ ఆన్ కిలోమీటర్స్ వేరియేషన్. ఇది టోటల్లీ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. హైదరాబాద్ లోనే మనకి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, మోటార్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, బాడీ బిల్డింగ్ మొత్తం మనకి చెర్లపల్లిలో అవుతుంది. ఇంకోటి బ్యాటరీస్, మోటార్స్ అవన్నీ మనకి తూప్రాన్లో అవుతుంది. ప్లీజ్ డూ విజిట్ ద షోరూమ్ and hope you like the vehicles after taking the vehicle. Our showroom is located in near Champapet, opposite to DMart. మొత్తం హైదరాబాద్ లో మొత్తం more than 2,500 ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయండి. అవర్ కంపెనీ నేమ్ ఇస్ బోల్ట్ ఈవీ ఛార్జింగ్ పాయింట్స్. ఇక్కడ ఉంటుంది బోల్ట్ ఈవీ ఛార్జింగ్ పాయింట్. లైక్ 1 hour లో మనం వెహికల్ మొత్తం ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇట్ విల్ కాస్ట్ యూ ఓన్లీ 15 rupees per unit. అంటే మనం ఒక 30 rupees లో ఓన్లీ in 1 hour we can charge your vehicle full charging చేసుకోవచ్చు.